పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి రుజువైంది. లక్ష్యం స్పష్టంగా ఉంటే అడ్డంకులేవి అడ్డురావని నిరూపితమైంది. డాక్టరేట్ పట్టా సాధించాలంటే అన్ని వసతులు ఉన్నవారికే కాదు, పేదింటి అమ్మాయిలకు సాధ్యమేనని నిరూపించింది ఈ చదువుల తల్లి. పేదరికం అడ్డొచ్చిన అమ్మా నాన్న కాలం చేసిన తన లక్ష్యం నెరవేరేదాకా విశ్రమించలేదు. ఈ నెల 28న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి PhD పట్టా సాధించిన ఈ చదువుల తల్లి వివరాలు చూద్దాం. వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన బెన్నూర్ అంజిలమ్మ కిట్టప్ప దంపతులకు 5గురు సంతానం. వీరిలో పెద్దమ్మాయి పేరు బెన్నూర్ నరసమ్మ. ఈమె 7వ తరగతి వరకు పోలేపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు హక్కింపేట ఉన్నత పాఠశాలలో హై స్కూల్ విద్య పూర్తి చేసింది. నరసమ్మ 8వ తరగతిలో ఉన్నప్పుడే తల్లిని కోల్పోయింది. పేదరికానికి తోడు ఒక తమ్ముడు, 4 చెల్లెలతో దిక్కుతోచని స్థితిలో ఉంది ఆమె. మనోధైర్యాన్ని కోల్పోకుండా ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఆదివారం రోజున కూలీ పనులకు వెళ్తూ చదువును కొనసాగించింది. ఈ పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే అరాకొరా కూలీ పనులతో బతకలేమనుకున్న నరసమ్మ తండ్రి ముంబై వెళ్లాడు. తాపీ మేస్త్రి పనిచేస్తూ పిల్లల చదువు మరియు జీవనం కొనసాగించేందుకు డబ్బులు పంపించేవాడు. ఇక్కడ తండ్రి పంపిన డబ్బులతో అమ్మమ్మ సహాయంతో నరసమ్మ తాను చదువుకుంటూ తన తోబుట్టువులను చదివిస్తూ ఉన్నత చదువుల వైపు ఒక్కొక్క అడుగు ముందుకు వేసింది. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు సహాయంతో ఏదో సాధించాలనే తపనతో ఉండేది నరసమ్మ. తనకు చదువుల మీద ఉన్న శ్రద్ధతో పెళ్లి చేసుకుంటే ఉన్నత విద్య పూర్తి చేయలేనని భావించిన నరసమ్మ తాను పెళ్లి చేసుకోకుండా ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో 2014 సంవత్సరంలో నరసమ్మ తన తండ్రిని కోల్పోయింది. అయినా నరసమ్మ తన చదువుని ఆపలేదు. నరసమ్మకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మొక్కవోని ఓర్పుతో అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు సాగింది. 2014లో నరసమ్మకి నాగర్ కర్నూలు జిల్లా వాసి కృష్ణకుమార్తో వివాహం జరిగింది. తన భార్యకు చదువుపై ఉన్న శ్రద్ధను గమనించిన కృష్ణకుమార్ ఆమె చదువులకు సహకరించాడు. అబ్బాయిలు మాత్రమే చదవాలి, అమ్మాయిలు ఎక్కువ చదివి ఏం సాధిస్తారని గ్రామీణ ప్రాంతాల్లో అంటూ ఉంటారు. అలాంటి వారికి కనువిప్పు కలిగే విధంగా నరసమ్మ PhD పట్టా సాధించి చూపించింది. తనకు కుటుంబ సభ్యులు, అమ్మా నాన్న ఎవరూ లేకున్నా అన్నీ తానే చూసిన భర్త మరియు అత్తగారింటి సహకారంతో నేడు PhD పట్టా అందుకున్నట్లు ఎంతో ఆనందంగా ఉందని చెబుతుంది నరసమ్మ. మాది పోలేపల్లి విలేజ్. మా అమ్మ నాన్న, నేను 8th చదువుతున్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్న మేస్త్రి పనిగా బాంబే వెళ్ళిపోయిండు. అప్పటికి నాకు ఒక తమ్ముడు, 4 చెల్లెళ్ళు ఉన్నారు చిన్నగా. నేను 8th క్లాస్ చదువుకుంటానే, అప్పటికి మా అమ్మ లేదు. ఆయన 8th క్లాస్ చదువుకుంటూ హాలిడే వచ్చినప్పుడు కూలి పనికి వెళ్ళేదాన్ని. వెళ్ళి అట్లనే చదువుకున్నా. మా 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్ చేసుకున్న తర్వాత డిగ్రీకి వెళ్ళినప్పుడు మా 2వ చెల్లికి మ్యారేజ్ చేసిన. తర్వాత మా తమ్ముడిని ఇంటర్ చదివించినాను. 4 చెల్లెళ్ళని గురుకుల రెసిడెన్షియల్లో చదివించిన. వాళ్ళు ఇప్పుడు మంచిగానే, వాళ్ళకు కూడా మ్యారేజెస్ చేసిన, వాళ్ళు సెటిల్ అయినరు. నేను చాలా చిన్నప్పుడు సండే వచ్చినప్పుడు నేను కూలికి వెళ్ళేదాన్ని. ఆ కూలీ డబ్బులతోనే వేరే మా చెల్లెళ్ళకి కానీ అందరికీ ఏం కావాలంటే అవి తెచ్చిచ్చేదాన్ని. మా నాన్న బాంబేలో వర్క్ చేసి మాకు కూడా అమౌంట్ పంపించేవాడు. చాలా కష్టపడి నేను PhD చేయాలనుకున్నా, చేసిన. నా పేరు కృష్ణకుమార్ సార్. మాది నాగపల్లి డిస్ట్రిక్ట్ పెద్దపల్లి మండలం ఎన్హెచ్ఎల్ గ్రామం. మా శ్రీమతి వచ్చేసి వికారాబాద్ డిస్ట్రిక్ట్ పోలేపల్లి గ్రామం. మాకు మ్యారేజ్ 2014లో అయింది. 2014కి వచ్చే వరకు మా మేడం ఇది బిఎడ్ అయిపోయింది అప్పటికే. సో అక్కడి నుంచి మళ్ళీ ఇది ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటూ అట్లా ఉంటే, ఇంకోటి ఎలాగైనా ఇంకోటి ఏంటంటే PhD చేయాలి, హిందీలో PhD దేన్ని చేయాలి అనే ఒక దృక్పథం ఉండే. సో దాన్ని ఎందుకు ఆపాలనే ఆలోచనతోటి ఆమె చదువును కొనసాగిస్తా అంటే కొనసాగించాలి అని చెప్పి ఆ దృక్పథంతో తీసుకొని వచ్చిన. నా వంతు సాయం చేయదు, కాకపోతే ఆమెకున్న ఆ చదువు మీద ధ్యాసతో ఉంది కాబట్టి నేను దానికి కొంత వరకు నేను చేయగలను. అంతే మనం చేసేది ఏమంటే కూడా చదువుతానే చదివేయాలనేది నా దృక్పథం. అంతే ఎవరైనా సరే మ్యారేజ్ అయినంత మాత్రమే చదివేది అనేది ఆలోచన ఎవరికి ఉండదు. వాళ్ళు ఏమైనా చేస్తా అంటే చేయించాలి అనేది చదువులో. ఇంకొకటి ఏంటంటే
మన దళిత బహుజన బిడ్డలు చదువుకంటే గొప్పగా చదివించే ఆలోచనలు బాయ్స్కి ఉండాలి అనేది నా ఆలోచన. అది భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మాది కూడా చాలా పెద్ద కుటుంబం. మా ఇంట్లో దగ్గర వచ్చేసి ఒక 12 మంది ఆడపిల్లలు, 25 మంది మగపిల్లలు. మా ఇంట్లో మా పెద్ద కుటుంబం. వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్, ఎవరికో ఇన్స్పిరేషన్ అవసరం లేదు. మీ చిన్నమ్మ ఇంత చదివిందనే మా పిల్లలకి ఇన్స్పిరేషన్ కావాలనే ఉద్దేశంతో నాకు అంటే నా స్వార్థం కూడా ఉంది అనుకో, అందులో ఏమి లేదు. కాబట్టి ఆమెకున్న ఆ చదువుకి ఒక దాంతో నేను ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ అయినంత మాత్రం వాళ్ళకి చదువు ఆపొద్దు అనేది నా ఆలోచన అంతే. సో తప్పకుండా వీలైనంత వరకు దళిత బహుజన పిల్లలు ఎవరున్నా సరే చదవాలి. అది ముఖ్యంగా నా ఉద్దేశం. ఆ ఒక్క ఉద్దేశంతో చదువుతున్నాను. నేను కూడా యూనివర్సిటీ స్టూడెంట్, నాది కూడా ఎంఎస్సి ఫిజిక్స్ మ్యాథ్స్. సో నాకు ఆ చదువు తెలుసు కాబట్టి నేను ఉద్యోగ స్థిరపడిన కూడా మేడం ఆమెకున్న ఆసక్తికి సాధించగలిగింది. ప్రస్తుతం నరసమ్మ బొమ్మిరాజుపేట కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో హిందీ సబ్జెక్టు బోధిస్తుంది. అమ్మాయిలు చదువులో రాణించేందుకు కుటుంబ సభ్యులు, ఇటు తల్లిదండ్రులు అటు అత్తింటి వారు కూడా సహకరిస్తే చదువులో PhD, డాక్టరేట్ మాత్రమే కాదు ఇంకా ఏదైనా సాధించవచ్చు అంటుంది. బొమ్మిరాజుపేట KGBV ఆశ్రమ పాఠశాల SO రాధిక మాట్లాడుతూ, ఒక PhD పొందినటువంటి ఉపాధ్యాయురాలు మా యొక్క పాఠశాలలో ఉండటం చాలా గర్వంగా ఉందని, ఒక PhD పట్టా పొందినటువంటి ఉపాధ్యాయురాలు మా యొక్క పాఠశాలలో ఉండటం చాలా గర్వంగా ఉందని, ఇలాంటి టీచర్ ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈమెను చూసి ఇక్కడి పిల్లలు ఎంత కష్టం వచ్చినా చదువు ఆపకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటారంటున్నది. నా పేరు రాధిక. నేను KGBV బొమ్మిరాజుపేట స్కూల్లో 11 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. 2 రోజుల క్రితం మా స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి నర్సమ్మ టీచర్ PhD పట్టా తీసుకోవడం మాకు చాలా సంతోషం అనిపించింది. తను మా దగ్గర లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024లో జాయిన్ కావడం జరిగింది హిందీ టీచర్గా. అంతకుముందు కూడా తను 8 years కమ్మదనం గురుకుల స్కూల్లో కూడా వర్క్ చేశారు. అయితే ఇప్పుడు దళిత సాహిత్యం పైన PhD పూర్తి చేసి మాకు మా పాఠశాలకు ఎంతో ఆదర్శవంతంగా నిలిచింది. ఎందుకనగా అంటే పెళ్ళి అయిపోయింది అంటే చదువు ఇంతటితో ఆగిపోదు అనేసి ప్రూవ్ చేసింది. పెళ్ళైనా కూడా PhD అంటే మనం డిగ్రీల వరకు స్టాప్ చేస్తాం, డిగ్రీ BEd PG అని చెప్పేసి. అయినా నాకు డాక్టరేట్ కావాలి, నా పేరు ముందు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి తను అనుకున్న టాపిక్ పైన PhD పూర్తి చేసి ఎంతోమందికి అంటే స్కూళ్ళల్లో కూడా మా KGBVలలో అయితే నేను ఎవరిని చూడలేదు డాక్టరేట్ టీచర్ ఉన్నారని చెప్పేసి. మా స్కూల్లోనే ఒక డాక్టరేట్ టీచర్ ఉన్నారు అని చెప్పేసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ముందు కూడా మా పిల్లలకి అంటే ఇక్కడ చదువుతున్న పిల్లలు కూడా అందరూ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు మధ్యలోనే బడి మానేసి తర్వాత పెళ్ళిళ్ళు అని చెప్పేసి చదువు మానేస్తారు. సో అటువంటి వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండి వీళ్ళకి కూడా ఏ విధంగా చెప్పాలి అంటే, నేను ఇట్లా ఉండి కూడా ఇంత స్థాయిలో PhD పూర్తి చేశాను, మీరు కూడా ఇంకా మంచి చేయడానికి ఎంతోమంది సహకరిస్తారు. తను సాహిత్యం పైన కృషి చేసినందుకు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ కానీ, హస్బెండ్ కానీ, వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ కానీ అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించారని చెప్పారు. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.